హలో, హెచ్ ఫిట్టింగ్ను చేయడం గురించి ఈ సెషన్కు స్వాగతం. ఇప్పుడు ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో కొలతలను గుర్తించండి. హ్యాక్సావింగ్ ద్వారా మెటల్ కట్ చేయండి. ఎక్కువ లేదా తక్కువ 0.25 మిల్లీమీటర్ యాక్యురసీతో ఫైల్ చేసి పూర్తి చేయండి. చైన్ డ్రిల్ చేసి కట్ చేసి చిప్పింగ్ ద్వారా అదనపు పదార్థాన్ని కత్తిరించండి, తొలగించండి. స్క్వేర్ స్లాట్లో హెచ్ ఫిట్టింగ్ చేయండి. ముందుగా ఫిట్టింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అవసరమైన ఫిట్ను పొందడానికి డైమెన్షన్ లేదా షేప్ని అవసరమైన సైజ్ లేదా ఫామ్కి తీసుకువచ్చిన తర్వాత భాగాలను అమర్చడానికి సంబంధించింది ఫిట్టింగ్. ఫిట్టింగ్కి అవసరమైన కార్యకలాపాలు సాధారణంగా వర్క్ బెంచ్ మీద నిర్వహించబడతాయి. ఫిట్టింగ్ షాప్లో చేసే వివిధ ఆపరేషన్లు మార్కింగ్, చిప్పింగ్, సాయింగ్, ఫైలింగ్, స్క్రేపింగ్, డ్రిల్లింగ్, థ్రెడ్ కటింగ్ మొదలైనవి. దీనికోసం అవసరమైన టూల్స్ జాబితా చూద్దాం. స్టీల్ రూల్, డాట్ పంచ్, బెంచ్ వైస్, బాల్ పీన్ హ్యామర్, డ్రిల్లింగ్ మెషిన్, డ్రిల్ బిట్, చిజెల్, వెర్నియర్ క్యాలిపర్, ఫైల్స్, లూబ్రికేటింగ్ ఆయిల్, హ్యాక్సా బ్లేడ్ విత్ ఫ్రేమ్, సర్ఫేస్ టేబుల్, స్క్రైబర్, వెర్నియర్ హైట్ గేజ్, ట్రై స్క్వేర్, మైక్రోమీటర్, మార్కింగ్ మీడియా. ఇప్పుడు మనం డ్రాయింగ్ ప్రకారం ఎక్కువ లేదా తక్కువ 0.25 మిల్లీమీటర్ యాక్యురసీకి ఫైల్ అండ్ ఫినిష్ విధానాన్ని నేర్చుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి దాని సైజ్ కోసం రా మెటీరియల్ చెక్ చేయండి. ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ మెయింటైన్ చేస్తూ పార్ట్ 1 నుండి సైజు 90 mm x 65 mm x 8 mm వరకు వర్క్ పీస్లను ఫైల్ అండ్ ఫినిష్ చేయండి. అందుబాటులో ఉన్న రా మెటీరియల్ అవసరమైన పరిమాణం కంటే 3 mm పెద్దగా ఉంటే ఎక్సెస్ మెటీరియల్ని హ్యాక్సా చేయండి. పార్ట్ 1 యొక్క ఫేస్ A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. సర్ఫేస్ B నుండి 10 mm, 35 mm, 55 mm మరియు 80 mm వద్ద ప్యారలల్ లైన్స్ వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి మార్క్ చేయండి. సర్ఫేస్ C నుండి 10 mm, 25 mm, 40 mm మరియు 55 mm వద్ద ప్యారలల్ లైన్స్ వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం విట్నెస్ మార్క్స్ పంచ్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి రిలీఫ్ హోల్స్ కోసం పంచ్ చేయండి. పార్ట్ 1 ఎక్సెస్ మెటల్ తొలగింపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్ట్ 1 పైన కార్నర్స్ వద్ద 3 mm డయామీటర్ రిలీఫ్ డ్రిల్ హోల్స్ చేయండి. ఎక్సెస్ మెటీరియల్ను తొలగించడానికి పార్ట్ 1 పైన డ్రాయింగ్ ప్రకారం ప్రారంభంలో 3 mm డయామీటర్ డ్రిల్ బిట్ను ఉపయోగించి విట్నెస్ మార్క్స్ను చైన్ డ్రిల్ చేయండి. తర్వాత 6 mm డయామీటర్ డ్రిల్ బిట్ను ఉపయోగించండి.
ఎక్సెస్ మెటీరియల్ కత్తిరించడానికి చైన్ డ్రిల్డ్ హోల్స్పై చిప్పింగ్ ఆపరేషన్ జరుగుతుంది. పార్ట్ 1 యొక్క అవసరమైన కొలతలు పొందడానికి వివిధ గ్రేడ్ ఫైళ్లను ఉపయోగించడం ద్వారా ఎక్సెస్ మెటీరియల్ని తీసివేయండి. బయటి మైక్రోమీటర్ లేదా వెర్నియర్ క్యాలిపర్లతో పార్ట్ 1 సైజ్ కొలవండి. స్మూత్ ఫైల్స్ ఉపయోగించి జాబ్ పూర్తి చేయండి మరియు డీబర్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 2 కొరకు ఇప్పుడు మార్కింగ్ చేద్దాం. స్టీల్ రూల్ ఉపయోగించి దాని సైజ్ కోసం రా మెటీరియల్ చెక్ చేయండి. పార్ట్ 2ని 70 mm x 45 mm x 8 mm సైజుకు పార్లలిజం మరియు పర్పెండిక్యులారిటీ మెయింటైన్ చేస్తూ ఫైల్ అండ్ ఫినిష్ చేయండి. అందుబాటులో ఉన్న రా మెటీరియల్ అవసరమైన పరిమాణం కంటే 3 mm పెద్దగా ఉంటే ఎక్సెస్ మెటీరియల్ని హ్యాక్సా చేయండి. పార్ట్ 2 పైన మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. సర్ఫేస్ B నుండి 25 mm మరియు 45 mm వద్ద ప్యారలల్ లైన్స్ వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి మార్క్ చేయండి. ఉపరితల C నుండి 15 mm మరియు 30 mm వద్ద ప్యారలల్ లైన్స్ వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం విట్నెస్ మార్క్స్ పంచ్ చేయండి. సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి రిలీఫ్ హోల్స్ కోసం పంచ్ చేయండి. పార్ట్ 2 ఎక్సెస్ మెటల్ తొలగింపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్ట్ 2 పైన కార్నర్స్ వద్ద 3 mm డయామీటర్ రిలీఫ్ డ్రిల్ హోల్స్ చేయండి. ఎక్సెస్ మెటీరియల్ను తొలగించడానికి పార్ట్ 1 పైన డ్రాయింగ్ ప్రకారం ప్రారంభంలో 3 mm డయామీటర్ డ్రిల్ బిట్ను ఉపయోగించి విట్నెస్ మార్క్స్ను చైన్ డ్రిల్ చేయండి. తర్వాత 6 mm డయామీటర్ డ్రిల్ బిట్ను ఉపయోగించండి. చైన్ డ్రిల్లింగ్ తర్వాత హ్యాక్ సావింగ్ ద్వారా పార్ట్ 2లోని ఎక్సెస్ మెటీరియల్ని కట్ చేసి సపరేట్ చేయండి. ఎక్సెస్ మెటీరియల్ కత్తిరించడానికి చైన్ డ్రిల్డ్ హోల్స్పై చిప్పింగ్ ఆపరేషన్ జరుగుతుంది. పార్ట్ 2 యొక్క అవసరమైన కొలతలు పొందడానికి వివిధ గ్రేడ్ ఫైళ్లను ఉపయోగించడం ద్వారా ఎక్సెస్ మెటీరియల్ని తీసివేయండి. బయటి మైక్రోమీటర్ లేదా వెర్నియర్ క్యాలిపర్లతో పార్ట్ 2 సైజ్ కొలవండి. స్మూత్ ఫైల్స్ ఉపయోగించి జాబ్ పూర్తి చేయండి మరియు డీబర్ చేయండి. స్లైడ్ ఫిట్ కోసం పార్ట్ 1 మరియు పార్ట్ 2 అసెంబ్లీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్లైడింగ్ ఫిట్ అనేది ఒకదానిపై మరొకటి స్లైడ్ అయ్యే మెకానికల్ పార్ట్స్కు సరిపోయే ప్రక్రియ. పార్ట్ 1 మరియు 2ని అసెంబుల్ చేసి స్లైడ్ ఫిట్ కోసం చెక్ చేయండి. సన్నని కోటు నూనెను అప్లై చేసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో కొలతలను గుర్తించండి. హ్యాక్సావింగ్ ద్వారా మెటల్ కట్ చేయండి. ఎక్కువ లేదా తక్కువ 0.25 mm యాక్యురసీతో ఫైల్ చేసి పూర్తి చేయండి. చైన్ డ్రిల్ చేసి కట్ చేసి చిప్పింగ్ ద్వారా అదనపు పదార్థాన్ని కత్తిరించండి, తొలగించండి. స్క్వేర్ స్లాట్లో హెచ్ ఫిట్టింగ్ చేయండి. కాబట్టి హెచ్ ఫిట్టింగ్ చేయడం గురించి అంతే. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు అధ్యాయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.